అంతా కూడా ఈ రోజుకి సాధించిన కార్యక్రమం 17 మెడికల్ కాలేజీలని ఒక్క ఉదుటిని శాంక్షన్ చేపించి సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి మొదలుపెట్టి 7 మెడికల్ కాలేజీలు అన్ని విధాలా పూర్తి చేసి వాటిల్లో పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. 750 మంది పిల్లలు అక్కడ డాక్టర్లుగా రూపాయి ఖర్చు లేకుండా చదివే పరిస్థితి చదివించే పరిస్థితి. దాంతో పాటు మళ్ళీ 4 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపో వచ్చాయి. జగన్ ఎలక్షన్ వచ్చేప్పటికి పూర్తిగా వచ్చాయి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 మెడికల్ కాలేజీలు కూడా 150 సీట్లు ఇస్తామయ్యా, 250 సీట్లు ఇస్తామయ్యా, మీరు మరి విద్యార్థులను చేర్చుకోమంటే మాకొద్దు డాక్టర్లు ఈ పేదవాళ్ళకి డాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మా సీట్లు వద్దు, వాటిని ప్రైవేట్ చేస్తామంటున్నారు. దాంతో పాటు ఇంకొక 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఇంకో 6 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఒక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 9,000 కోట్ల రూపాయలు జగన్ ఖర్చు పెట్టాడు. ఇంకొక 3,000 ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు, ఆ 17 మెడికల్ కాలేజీతో పాటు 17 స్పెషాలిటీ ఆసుపత్రులు పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఆయన ఏమంటున్నారంటే పేదవాళ్ళు డాక్టర్లుగా చదవాల్సిన అవసరం లేదు, ఈ డాక్టర్ అనేది పెద్దవాళ్ళకి సంబంధించింది, వాళ్ళే చదువుకుంటారు, ఆసుపత్రులు కూడా పెద్దవాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారని మన సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ము అంటే మన సొమ్మది, ప్రజల సొమ్ము 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఇచ్చేసి వాళ్ళని వ్యాపారం చేసుకోమంటారంట. దానికి జగన్ ఒప్పుకోట్ల. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద బిడ్డలు చదువుకోవడానికి, పేదలకి మంచి ఆరోగ్యం ఇచ్చడానికి కట్టిన మెడికల్ కాలేజీలు ఇవి ప్రభుత్వమే నడపాలి, ఉచితంగా పేద విద్యార్థుల్ని డాక్టర్లుగా చదివించాలి, ఉచితంగా పేదలకి ఉచిత వైద్యం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలని జగన్ డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి జగన్ ఎన్ని చెప్పినా ఆయన వినే పరిస్థితి లేదు. ప్రైవేట్ వ్యక్తులకి వీటిని దాదాపు చేసి వాళ్ళు ముడుపులు ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనైనా ఎట్టైనా ఆపాలని జగన్ ఈరోజు కంకణం కట్టుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ సమాయత్తం చేస్తూ ఈ విధంగా రచ్చబడ్డ కార్యక్రమం, లేదంటే గ్రామాల్లో రచ్చబడ్డ కార్యక్రమం పెట్టి గ్రామాలందరినీ సమాయత్తపరిచి వాళ్ళకి తెలియజేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే మన సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా, దాటం చేయకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడవాలి, ప్రభుత్వమే నడపాలి, పేద విద్యార్థులు ఉచితంగా చదువుకోవాలి, పేదలకి ఆరోగ్యం చేరాలని ఈ సంతకాల సేకరణ 1 కోటి మంది దగ్గర సంతకాల సేకరణ చేసి మరి ఒక ఉద్యమం లాగా దీన్ని నడిపి మరి గవర్నర్ గారికి అందిస్తే గవర్నర్ గారి ద్వారా దీన్ని ఆపించాలని జగన్మోహన్ గారి ప్రయత్నం. దానికి మీరందరూ సహకరించాలి. మీరందరూ కూడా సంతకాలు పెట్టి అయ్యా ప్రభుత్వం సొమ్ముతో అంటే మా సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి, మా బిడ్డలు చదువుకోవాలి, మేము కోట్లాది రూపాయలు పెట్టి మా బిడ్డలు చదివించుకోలేము, ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్తే అదే మెడికల్ సీట్ కావాలంటే 2 కోట్లు 3 కోట్లు డొనేషన్ కట్టాలి, ఇంకొక 2-3 కోట్లు ఫీజులు కట్టాలి 5 సంవత్సరాలు, దాంతో పాటు హాస్టల్లో ఉండడానికి డబ్బు కట్టాలి. అదే ప్రభుత్వ ఆధారంలో ఉంటే ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా సీట్ వస్తుంది మనకు పేద బిడ్డ కూడా. మరి హాస్టల్లో ఉంటే జగనన్నే భోజనం పెట్టి హాస్టల్ వసతి కల్పించి వసతి దీవెన విద్యా దీవెన ద్వారా డబ్బులు ఇచ్చి పేద విద్యార్థుల్ని డాక్టర్లు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకే జగనన్న చెప్పిన మాట ప్రకారం మనమందరం నడుచుకోవాలి. మనమందరం కూడా జగనన్నకి ఏదైతే కార్యక్రమం చేపట్టాడో దానికి వాసనగా నిలబడి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం అందరం కూడా ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని
చేసే దాంట్లో మీ అందరి పాత్ర, మీ అందరి సహకారం కావాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.